తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్ని కేవలం తన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా అభిమానిస్తారు. అందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన స్టైల్స్, మేనరిజం ముఖ్య కారణం. ముఖ్యంగా యువతని ఆకర్షించే హావభావాలు, నటన పవన్ కళ్యాణ్ సొంతం. తన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ బాయి చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకర్షించి తొలి ప్రేమ చిత్రంలో తనలోని ప్రత్యేకమైన స్టైల్తో యువతని పూర్తిగా ఆకర్షించాడు. పవన్ కళ్యాణ్లోని ప్రత్యేకతలు. పవన్ కళ్యాణ్ ఫేస్కి ముఖ్యమైన అట్రాక్షన్ తన కళ్ళు. పవన్ కళ్యాణ్తో సినిమా చేసే దర్శకులు ఎక్కువగా అతని కళ్ళ క్లోజప్ షాట్స్ తీసుకుంటారు. ఇక కళ్ళజోడుతో ఉన్న స్టైల్స్ అయితే మరీ హైలైట్. గూగుల్లో పవన్ కళ్యాణ్ ఫొటోస్ అని సెర్చ్ చేస్తే చాలు 75% కళ్ళజోడు ఉన్న ఫోటోలే ఉంటాయి. అంటే ఆ ఫోటోలకు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కుడి చెయ్యి మెడ మీద పెట్టి రుద్దే మేనరిజంకైతే యువత పిచ్చెక్కిపోయారు. 10 ఏళ్ల పిల్లాడి నుండి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఆ మేనరిజాన్ని వాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ యువతని ఎంతగా ఆకట్టుకుందంటే 2 తెలుగు రాష్ట్రాల సెలూన్ షాప్ల బుక్లెట్లో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ అనే పేజ్ ఉంటుంది. ఇక మరీ ముఖ్యమైనది కళ్యాణ్ చిరునవ్వు. మా కళ్యాణ్ బాబు సినిమాలో పెద్దగా కనపక్కర్లేదు, నువ్వు నవ్వుతూ ఉంటే చాలు 2 గంటల సినిమా చూసేస్తాం అని ఫ్యాన్స్ అంటారంటే అతని చిరునవ్వుకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ డాన్స్ స్టైల్ కూడా భిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న మూమెంట్స్ని కూడా అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఖుషీ చిత్రంలో భూమిక ఫోటోలు చించుతూ ఆహ్ 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 అని క్యాజువల్గా అన్న పదాన్ని ఒక మేనరిజంగా మార్చేసి తెలుగు చిత్ర పరిశ్రమలోని అప్కమింగ్ చిన్న హీరోస్ ఎంతో మంది ఆ మేనరిజాన్ని వాడారు. గుడుంబా శంకర్ చిత్రంలోని ఒక పాటలో ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసి మరో ట్రెండ్ని సెట్ చేశారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ వేసిన గ్యాప్ అనే టీషర్ట్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాండ్ టీషర్ట్గా మారింది. యువతీ యువకులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టీషర్ట్స్ కొన్నారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఖుషీలో ఇంట్రడక్షన్ సీన్లో వేసుకున్న మార్షల్ ఆర్ట్ డ్రెస్కి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. యువతీ యువకులంతా మార్షల్ ఆర్ట్స్ డ్రెస్ వేసుకుని ఖుషీ సినిమాకి వెళ్లారంటే అది వాళ్ల మీద ఏ రేంజ్లో ప్రభావం చూపించిందో తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైల్స్, మేనరిజం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే తను కూర్చున్నా, నిలుచున్నా, నవ్వినా పవన్ కళ్యాణ్ ప్రతి మూమెంట్ అభిమానులకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. మన వైకే టీమ్ థియేటర్స్ దగ్గర సందడి చేసింది. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం.
వచ్చేసాయా తీసుకో. అయ్యా ఓజీ అక్కడ వైకే ఇక్కడ ఓజీ అక్కడ వైకే ఇక్కడ ఓజీ అక్కడ వైకే ఇక్కడ అయ్యా మారు 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 తీన్ మార్ అయ్యా తమ్ముడు అన్నయ్యలో తమ్ముడు వచ్చింది చూడు 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 జస్ట్ 5 minutes అయ్యా వైకే టీవీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సినిమా సక్సెస్ కావాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి హీరో సినిమా కూడా సక్సెస్ కావాలని ఆంధ్ర న్యూస్ అందరి న్యూస్ అని 22వ తారీఖున పురుడు పోచుకున్న వైకే టీవీ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఆంధ్ర రాష్ట్రంలో సినిమా కోసం మాట్లాడడానికి ముందుకొచ్చింది నాయన మన పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తున్నారు ఒక న్యూస్ ఛానల్ ప్రప్రథమంగా సినిమాని ప్రేమించి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన ఓజీ ఉండాలని సినిమాని సినిమాగా చూద్దాం ఎలాంటి గొడవలకు తావివ్వకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని యావత్ ప్రజానీకం ఈ రోజున ఓన్ చేసుకున్నారు సినిమా సక్సెస్ కావడం అంటే కోట్లాది మంది అభిమానులకి ఈరోజు పండగ దబ్బుడే మన పుష్ప గారు మాట్లాడతారు ఈరోజు మరి మనం ఓజీ ఈ రోజున మేము విజయవాడలో శైలజ థియేటర్ దగ్గర ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా రచ్చ రచ్చ లేపడానికి వచ్చాం. బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే ఓజీ అక్క
వైకే ఎక్కడ ఓజీ ఎక్కడ వైకే ఎక్కడ ఓజీ ఎక్కడ వైకే ఎక్కడ అయ్యా మారు 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 తీన్ మార్ అయ్యా తమ్ముడు అన్నయ్యలో తమ్ముడు వచ్చింది చూడు ఓజీ తమ్ముడు వచ్చింది చూడు ఓజీ తమ్ముడు వచ్చింది చూడు రవి తమ్ముడు వచ్చింది చూడు తమ్ముడు వచ్చింది చూడు జస్ట్ 5 minutes సార్ అయ్యా వైకే టీవీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సినిమా సక్సెస్ కావాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి హీరో సినిమా కూడా సక్సెస్ కావాలని ఆంధ్ర న్యూస్ అందరి న్యూస్ అని 22వ తారీఖున పురుడు పోచుకున్న వైకే టీవీ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఆంధ్ర రాష్ట్రంలో సినిమా కోసం మాట్లాడడానికి ముందుకొచ్చింది నాయన మన పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తున్నారు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు ఒక న్యూస్ ఛానల్ ప్రప్రథమంగా సినిమాని ప్రేమించి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన ఓజీ ఉండాలని సినిమాని సినిమాగా చూద్దాం ఎలాంటి గొడవలకు తావివ్వకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని యావత్ ప్రజానీకం ఈ రోజున ఓన్ చేసుకున్నారు సినిమా సక్సెస్ కావడం అంటే కోట్లాది మంది అభిమానులకి ఈరోజు పండగ దబ్బుడే మన పుష్ప గారు మాట్లాడతారు ఈరోజు మరి మనం ఓజీ ఈ రోజున మేము విజయవాడలో శైలజ థియేటర్ దగ్గర ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా రచ్చ రచ్చ లేపడానికి వచ్చాం బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు తమ్ముడు ఓజీ సినిమా విజయవంతం కావాలని ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఈ రోజు మన విజయవాడ నగరం అమరావతి రాజధాని నగరంలో శైలజ థియేటర్ ని ముట్టడించారు అభిమానులు మరి మన ఓజీ కోసం వైకే ఓజీ కోసం ఓజీ కోసం ఓజీ కోసం ఓజీ కోసం తెలుగు సినిమా కోసం తెలుగు సినిమా కోసం మన వైకే గారికి పాలాభిషేకం జరుగుతుంది ఓజీ నువ్వు పట్టు. రే రవి. లేడీ గబ్బర్ సింగ్ వచ్చిందా మీరేంట్రా మీరేంట్రా ఎవరా చూస్తున్నారు ఎవరి డప్పట్ట కొట్టండి ఓజీ కోసం వైకే ముందుగా వైకే టీవీ
ఆయనకి దిష్టి తగలకుండా గుమ్మడికాయతో పవన్ కళ్యాణ్ గారికి దిష్టి తీస్తున్నాడు ఆయన. అయ్యా, మన అభిమాన హీరో సినిమా అంటే అందరికీ ఆనందమే. కాసేపు అందరూ సమన్వయం పాటిద్దాం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటేనే క్రమశిక్షణకి నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటేనే సమాజం పట్ల బాధ్యత కలిగి వ్యవహరించేటటువంటి ఫ్యాన్స్. కాబట్టి ఒక్కసారి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి దిష్టి తీస్తుంది వైకే టీవీ. వచ్చేసాయా? తీసుకో.
ఓజస్ గంభీర, ఓజీ బీభత్సహ అంటున్నారు ఫ్యాన్స్. కత్తి పట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. పాజిటివ్ రివ్యూలతో మోత మోగిస్తున్నాడు. యుఎస్ నుంచి ఆంధ్ర వరకు ఒకటే మాట, ఓజీ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఓపెనింగ్ డేలోనే రికార్డులు బద్దలు కొడుతున్న ఓజీ ఇప్పుడు వస్తున్న రివ్యూలతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడని అంటున్నారు. సినిమా వైబ్రెంట్ హిట్ అయిందనే మాట వినపడుతోంది. స్టైలిష్ టేకింగ్ అన్నిటికంటే హైలైట్ అయితే సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ అదిరిపోయాయంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతకు మించి బాగుంటుందంటున్నారు. క్లైమాక్స్ అదరహో అంటున్నారు. మొత్తం మీద వైలెన్స్ అయితే ఎక్కువ. మరి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే పవన్ కోసమే రావాలి. అదే జరిగితే సినిమా నాన్ స్టాప్ గా కలెక్షన్లతో పైసా వసూల్ సినిమా అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు, మంత్రమని యూత్ ఎప్పుడో చెప్పింది. ఆయన స్టైల్ ఫుల్ ఎనర్జీ ఇచ్చే ఒక టానిక్ లా పనిచేస్తుందని చాలా మంది ఎప్పుడో సెలవిచ్చారు. అప్పటి నుంచి ఆ జోరు అలా కొనసాగుతూనే ఉంది. బ్యానర్ ఏదైనా, దర్శకుడు ఎవరైనా పవన్ సినిమా వస్తుందంటే చాలు ఒక పండుగ వస్తున్నట్లే అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. టికెట్ రేటు ఎంతైనా పర్వాలేదు, థియేటర్లలో సీటు ఏ మూలనున్నా పర్వాలేదు అనుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి రేపు ఓజీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ బడ్జెట్తో బరిలోకి దిగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ సుడిగాల్ని, సునామీని గుర్తు చేశాయి. పవన్ సరసన నాయకిగా ప్రియాంక మోహన్ నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నాయి. ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓజస్ గంభీరాగా పవన్ మార్క్ నటన, ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు, యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్తున్నారు. వసూళ్లు పరంగా ఈ సినిమా ఒక కొత్త మార్క్ ను సెట్ చేయడం మాత్రం ఖాయమేనని నమ్మకంతో అభిమానులు ఉన్నారు. వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడే ఇంటర్వెల్ అన్నమాట. ఒకసారి ఫ్యాన్స్ తో మాట్లాడిస్తున్నారు. విశాఖలో ప్రీమియర్ తో మరికొద్ది సేపట్లోనే వేయబోతున్నారు. ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు. విశాఖ ఏ జంక్షన్ వారిని అడిగి సినిమా ఎలా ఉంటుంది? అద్భుతం అండి. 3 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసం.
ఈ సినిమా రికార్డులన్నీ తిరగ రాస్తుంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే తిరుగులేదు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అద్భుతమైన రింగ్ తిప్పుతున్న పవన్ కళ్యాణ్, వన్ అండ్ ఓన్లీ కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇది. దానికోసం అందరూ వెయిట్ చేస్తుంది, దేశం మొత్తం ఎదురు చూస్తుంది ఈ సినిమా. దేవుడు కప్పు వాడలేదు, కచ్చ సెకండ్ హాఫ్ లో కప్పు వాడుతాడు. కచ్చ అంటే ఏంటి చూపిస్తాడు, కప్పాలంటే ఏంటి అర్థమైందా అందరికీ? అన్నా చదువుకోవాలంటే కాలేజ్ కదండి, చచ్చిపోవాలంటే బోధికి రండి. తమ్ముంటాయి చెప్పండి, జూమ్ చేస్తాడు. ఫోన్ తమ్మని చెప్పండి. ఖచ్చితంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి డబల్ రెట్టింపులు ఉంది. ఓవరాల్ పవన్ కళ్యాణ్ యాక్షన్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, ఆ లవ్ సీన్స్ కావచ్చు, ఓవరాల్ గా విజిత్ ఎక్స్ట్రాట్ గా డైరెక్ట్ చేసిన ఫస్ట్ హాఫ్ ఎంత బీభత్సంగా ఉందంటే సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉండబోని చెప్పి ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశాన్ని విశాఖలో ఫ్యాన్స్ ముందుగానే దసరా పండుగ వచ్చినట్టు అంత ఆనందంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ చూస్తున్న ఆ సెలబ్రేషన్ కూడా మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. ఓజస్ గంభీర, ఓజీ బీభత్సహ అంటున్నారు ఫ్యాన్స్. కత్తి పట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. పాజిటివ్ రివ్యూలతో మోత మోగిస్తున్నాడు. యుఎస్ నుంచి ఆంధ్ర వరకు ఒకటే మాట, ఓజీ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఓపెనింగ్ డేలోనే రికార్డులు బద్దలు కొడుతున్న ఓజీ ఇప్పుడు వస్తున్న రివ్యూలతో బాక్స్ ఆఫీసు బద్దలు కొడతాడని అంటున్నారు. సినిమా వైబ్రెంట్ హిట్ అయిందనే మాట వినపడుతోంది. స్టైలిష్ టేకింగ్ అన్నిటికంటే హైలైట్ అయితే సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ అదిరిపోయాయంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతకు మించి బాగుంటుందంటున్నారు. క్లైమాక్స్ అదర్హో అంటున్నారు. మొత్తం మీద వైలెన్స్ అయితే ఎక్కువ, మరి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే పవన్ కోసమే రావాలి. అదే జరిగితే సినిమా నాన్ స్టాప్ గా కలెక్షన్లతో పైసా వసూలు సినిమా అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు, మంత్రమని యూత్ ఎప్పుడో చెప్పింది. ఆయన స్టైల్ ఫుల్ ఎనర్జీ ఇచ్చే ఒక టానిక్ లా పనిచేస్తుందని చాలా మంది ఎప్పుడో సెలవిచ్చారు. అప్పటి నుంచి ఆ జోరు అలా కొనసాగుతూనే ఉంది. బ్యానర్ ఏదైనా, దర్శకుడు ఎవరైనా పవన్ సినిమా వస్తుందంటే చాలు ఒక పండుగ వస్తున్నా అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. టికెట్ రేటు ఎంతైనా పర్వాలేదు, థియేటర్లలో సీటు ఏ మూలనున్నా పర్వాలేదు అనుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి రేపు ఓజీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ బడ్జెట్తో బరిలోకి దిగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ సుడిగాలిని, సునామీని గుర్తు చేశాయి. పవన్ సరసన నాయకిగా ప్రియాంక మోహన్ నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నాయి.
సుజిత్ అల్లుకున్న కథా కథనాలు ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓజస్ గంభీరాగా పవన్ మార్కు నటన, ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు, యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్తున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా ఒక కొత్త మార్క్ ను సెట్ చేయడం మాత్రం ఖాయమేననే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. అంతేకాదు, మూవీ డైరెక్టర్ సుజిత్ సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితం పోస్ట్ పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆరంభం మాత్రమే. అన్నీ సెట్ అయితే ఓజీ ప్రపంచం మరింత పెద్దదవుతుంది. లవ్ యూ మై పవర్ స్టార్ అని ప్రత్యేకంగా చెప్పడం, స్టార్మింగ్ ఇన్ సినిమా నియర్ యూ అంటూ ఎస్సీయూని హైలైట్ చేయడంతో సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేశారంటూ సినీ వర్గాలు భావిస్తున్నాయి. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కు షార్ట్ కట్ ఎస్సీయూ అవుతుంది కనుక అలా మెన్షన్ చేసి ఉంటారని తెలుస్తోంది. ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేసిన లోకేష్, పవన్ అన్నకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఓజీ అంటే ఒరిజినల్ గాడ్ అని లోకేష్ ట్వీట్లో ప్రశంసలు కురిపించారు.
నటించిన ఓజీ సినిమా రేపు ప్రపంచం మొత్తం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 24వ తారీఖు రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే థియేటర్ల దగ్గర హల్చల్ చేస్తున్నారు. డీజేల తోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక విధంగా చాలా థియేటర్ అన్ని హోరెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నాం. చాలా బాగుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ చూడాలి. చూసారు కదండి, ఆడియన్స్ నుండి రెస్పాండ్ అయితే సూపర్ గా వస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సూపర్ టాక్ అయితే ఆడియన్స్ నుండి వచ్చింది, అభిమానుల నుండి రికార్డులు బ్రేక్ చేసేయడానికి అయితే ఇంకా రెడీగా ఉన్నది. కెమెరామ్యాన్ మణికంఠతో నాగేంద్ర, అనకాపల్లి, వైకే టీవీ. విలన్ బలంగా ఉంటేనే హీరో ఎలివేట్ అవుతాడు. ఓజీలో కూడా అదే జరిగింది. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హాష్మీ ఓజీలో చూపించిన నెగిటివ్ షేడ్స్ సింప్లీ సూపర్బ్ గా ఉన్నాయట. తన అభిమాన హీరో పాత్ర ఎలివేట్ అవ్వాలంటే విలన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని సుజిత్ డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అవడమే కాదు, ఇమ్రాన్ హాష్మీని కూడా అలాగే చూపించాడు. ఇమ్రాన్ హాష్మీ చూపించిన పర్ఫార్మెన్స్, దీనికి ధీటుగా పవన్ యాక్టింగ్ సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లిందని ఫ్యాన్స్ చెప్తున్నారు. విలన్ బలంగా ఉంటేనే హీరో ఎలివేట్ అవుతాడు. ఓజీలో కూడా అదే జరిగింది. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హాష్మీ ఓజీలో చూపించిన నెగిటివ్ షేడ్స్ సింప్లీ సూపర్ గా ఉన్నాయట. తన అభిమాన హీరో పాత్ర ఎలివేట్ అవ్వాలంటే విలన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని సుజిత్ డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అవడమే కాదు, ఇమ్రాన్ హాష్మీని కూడా అలాగే చూపించాడు. ఇమ్రాన్ హాష్మీ చూపించిన పర్ఫార్మెన్స్, దీనికి ధీటుగా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లిందని ఫ్యాన్స్ చెప్తున్నారు.
ఓజీ ఎక్కడ వైకే ఎక్కడ అయ్యా మారు 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 తీన్ మార్ అయ్యా తమ్ముడు అన్నయ్యలో తమ్ముడు వచ్చింది చూడు ఓజీ తమ్ముడు వచ్చింది చూడు ఓజీ తమ్ముడు వచ్చింది చూడు రవి తమ్ముడు వచ్చింది చూడు తమ్ముడు వచ్చింది చూడు జస్ట్ 5 minutes సార్ అయ్యా వైకే టీవీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సినిమా సక్సెస్ కావాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి హీరో సినిమా కూడా సక్సెస్ కావాలని ఆంధ్ర న్యూస్ అందరి న్యూస్ అని 22వ తారీఖున పురుడు పోచుకున్న వైకే టీవీ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఆంధ్ర రాష్ట్రంలో సినిమా కోసం మాట్లాడడానికి ముందుకొచ్చింది నాయన మన పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తున్నాడు ఒక న్యూస్ ఛానల్ ప్రప్రథమంగా సినిమాని ప్రేమించి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన ఓజీ ఉండాలని సినిమాని సినిమాగా చూద్దాం ఎలాంటి గొడవలకు తావివ్వకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని యావత్ ప్రజానీకం ఈ రోజున ఓన్ చేసుకున్నారు సినిమా సక్సెస్ కావడం అంటే కోట్లాది మంది అభిమానులకి ఈరోజు పండగ దబ్బుడే మన పుష్ప గారు మాట్లాడతారు ఈరోజు మరి మనం ఓజీ ఈ రోజున మేము విజయవాడలో శైలజ థియేటర్ దగ్గర ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా రచ్చ రచ్చ లేపడానికి వచ్చాం. బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు ఓజీ సినిమా విజయవంతం కావాలని ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా ఈ రోజు మన విజయవాడ నగరం అమరావతి రాజధాని నగరంలో శైలజ థియేటర్ ని ముట్టడించారు అభిమానులు మరి మన ఓజీ కోసం వైకే ఓజీ కోసం ఓజీ కోసం ఓజీ కోసం ఓజీ కోసం తెలుగు సినిమా కోసం తెలుగు సినిమా కోసం మన వైకే గారికి పాలాభిషేకం జరుగుతుంది ఓజీ నువ్వు పట్టు. రే రవి. లేడీ గబ్బర్ సింగ్ వచ్చిందా మీరేంట్రా మీరేంట్రా ఎవరా చూస్తున్నారు ఎవరి డప్పట్ట కొట్టండి ఓజీ కోసం వైకే ముందుగా వైకే టీవీ ఆయనకి దిష్టి తగలకుండా గుమ్మడికాయతో పవన్ కళ్యాణ్ గారికి దిష్టి తెస్తున్నాడు ఆయన
అభిమాన హీరో సినిమా అంటే అందరికీ ఆనందమే. కాసేపు అందరూ సమన్వయం పాటిద్దాం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటేనే క్రమశిక్షణకి నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటేనే సమాజం పట్ల బాధ్యత కలిగి వ్యవహరించేటటువంటి ఫ్యాన్స్. కాబట్టి ఒక్కసారి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి దిష్టి తీస్తుంది వైకే టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రేపు ప్రపంచం మొత్తం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 24వ తారీఖు రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే థియేటర్ల దగ్గర హల్చల్ చేస్తున్నారు. డీజేల తోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక విధంగా చాలా థియేటర్ అన్ని హోరెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నాం. బీజిఎం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ చూడాలి. చూసారు కదండి, ఆడియన్స్ నుండి రెస్పాండ్ అయితే సూపర్ గా వస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సూపర్ టాక్ అయితే ఆడియన్స్ నుండి వచ్చింది, అభిమానుల నుండి రికార్డులు బ్రేక్ చేసేయడానికి అయితే ఇంకా రెడీగా ఉన్నది. కెమెరామ్యాన్ మణికంఠతో నాగేంద్ర, అనకాపల్లి, వైకే టీవీ. గ్యాంగ్స్టార్ గ్యాంగ్ వార్ యాక్షన్తో సుజిత్ తీసిన ఓజీ ఫుల్ మీల్స్ లా ఉంటుందంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. గంభీరా ఎటు వెళ్ళాడు, తిరిగి వచ్చాడా లేదా, గంభీరా ఎందుకు అదృశ్యానికి కారణం, అలా ఇలాంటి పాయింట్స్తో సుజిత్ తీసిన ఓజీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థ్రిల్ చేసిందంటున్నారు ఆడియన్స్. ఫైటింగ్ సీన్స్లో వాడిన సమురాయి కత్తి, నాన్ చాక్, గన్ స్వాగ్ ఫ్యాన్స్కి కొత్త జోష్ నింపింది. పవన్ను ఎలివేట్ చేసిన విధానం నెవర్ బిఫోర్ అంటున్నారు ఫ్యాన్స్. పవన్ కు మాత్రమే కాదు, ఇతర పాత్రలకు కూడా సుజిత్ ఇచ్చిన హైప్ విజిల్స్ వేయించేలా ఉందట. గంభీరా, ఓజీ బీభత్సహ అంటున్నారు ఫ్యాన్స్. కత్తి పట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. పాజిటివ్ రివ్యూలతో మోత మోగిస్తున్నాడు.
యుఎస్ నుంచి ఆంధ్ర వరకు ఒకటే మాట, ఓజీ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఓపెనింగ్ డేలోనే రికార్డులు బద్దలు కొడుతున్న ఓజీ ఇప్పుడు వస్తున్న రివ్యూలతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడనే అంటున్నారు. సినిమా వైబ్రెంట్ హిట్ అయిందనే మాట వినపడుతోంది. స్టైలిష్ టేకింగ్ అన్నిటికంటే హైలైట్ అయితే సినిమాల్లో కొన్ని ఎపిసోడ్స్ అదిరిపోయాయంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతకు మించి బాగుందంటున్నారు. క్లైమాక్స్ అదర్హో అంటున్నారు. మొత్తం మీద వాయిలెన్స్ అయితే ఎక్కువ. మరి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే పవన్ కోసమే రావాలి. అదే జరిగితే సినిమా నాన్ స్టాప్ గా కలెక్షన్లతో పైసా వసూలు సినిమా అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు, మంత్రమని యూత్ ఎప్పుడో చెప్పింది. ఆయన స్టైల్ ఫుల్ ఎనర్జీ ఇచ్చే ఒక టానిక్ లా పనిచేస్తుందని చాలా మంది ఎప్పుడో సెలవిచ్చారు. అప్పటి నుంచి ఆ జోరు అలా కొనసాగుతూనే ఉంది. బ్యానర్ ఏదైనా, దర్శకుడు ఎవరైనా పవన్ సినిమా వస్తుందంటే చాలు ఒక పండుగ వస్తున్నట్టే అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. టికెట్ రేటు ఎంతైనా పర్వాలేదు, థియేటర్లలో సీటు ఏ మూలున్నా పర్వాలేదు అనుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి రేపు ఓజీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ బడ్జెట్తో బరిలోకి దిగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ సుడిగాలిని, సునామీని గుర్తు చేశాయి. పవర్ సరసన నాయకిగా ప్రియాంక మోహన్ నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నాయి.
గ్యాంగ్స్టర్ గ్యాంగ్ వార్ యాక్షన్ తో సుజిత్ తీసిన ఓజీ ఫుల్ మీల్స్ లా ఉంటుందంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. గంభీరా ఎటు వెళ్లాడు, తిరిగి వచ్చాడా లేదా, గంభీరా ఎందుకు అదృశ్యానికి కారణం, ఇలాంటి పాయింట్స్ తో సుజిత్ తీసిన ఓజీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థ్రిల్ చేసిందంటున్నారు ఆడియన్స్. ఫైటింగ్ సీన్స్ లో వాడిన సమురాయి కత్తి, నాన్ చాక్, గన్ స్వాగ్ ఫ్యాన్స్ కి కొత్త జోష్ నింపింది. పవన్ ను ఎలివేట్ చేసిన విధానం నెవర్ బిఫోర్ అంటున్నారు ఫ్యాన్స్. పవన్ కు మాత్రమే కాదు, ఇతర పాత్రలకు కూడా సుజిత్ ఇచ్చిన హైప్ విజిల్స్ వేయించేలా ఉందంట.